దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఈ మరి నూతనమైన క్రిస్మస్ పండుగలోకి 2024 మొదటి రోజు 24/12 నెల డిసెంబర్ 1వ తారీఖున మీతో మాట్లాడటకు మన దేవదేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎందరో మరుగైపోతున్నారు. నేను సజీవుడిగా ఉండి ఆయన నీడలో మీతో, మీ సహోదరుడిగా, మీ బంధువుగా, మీ మిత్రుడిగా, మీ రక్త సంబంధుడిగా మరొక సంవత్సరంలో మరొక డిసెంబర్ నెల 1వ తారీఖు మీతో మాట్లాడుచున్నాను. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ నా శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ప్రియులారా, వాక్యం కొరకు ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల మా రాజా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యము నిమిత్తం నీ మాటలు మాట్లాడుచుండగా దేవా, మాట్లాడేది నేను కాదు, నీవే. నీ బిడ్డలతో మాట్లాడి 2024 ఈ డిసెంబర్ నెల 1వ తారీఖు నీ బిడ్డలకి ఏ మాటలైతే నీవన్నావో నీ వాక్యం ద్వారా అందించి నడిపించండి. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు ప్రభా, నా జ్ఞానము సరిపోదు. కాబట్టి నాలో మీరుండండి, నీ బిడ్డలతో మాట్లాడండి. కావలసిన మాటలు స్పష్టముగా తేటగా బయలుపరచండి. నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరం నీ బోరుగా వాడుకుని నీ ఆత్మతో నింపమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని సహాయము తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులరా, దేవుడు ఆదిలో అబ్రహాముతో మాట్లాడిన ప్రతి మాట ఏ రీతిగా రాయబడినది అని మనం ఆలోచిస్తే ప్రియులరా, మరి ఆది కాండము 9వ అధ్యాయములోనే గొప్ప మాటలు మనకు కనబడుతున్నాయి. ప్రియులరా, ప్రతి మాటలో చాలా విషయాలు మనకు అందించబడుతున్నాయి గనుక మనము గమనించాలి. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము 26వ వచనములో మాట్లాడుతున్న మరియు అతడు దేవుడని యెహోవా స్తుతింపబడును గాక అని చెప్పుచున్న మాటను వింటున్నాం. కానానుకు అతడుకు దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును. చూడండి, దేవుడు యాపేతును విశాలపరచును, అత గుడారమును నివసించను. ప్రియులరా, అంటే ఇక్కడ అనోకేక సంతానము నిమిత్తం దేవుడు మాట్లాడుతాను. యాపేతు అనే వ్యక్తి షేమును విఫలపరిచాడు. అతడి ఇంటిలో దేవుడు నివాసం ఉన్నాడు అంటున్నాడు. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు హెపేతు అనే షేము అని ఇలాగా మరి అనోకు కుమారుల యొక్క కుటుంబంలో దేవుడు నివాసం చేశాడని, నివసించాడని, ఆత్మరూపములో వారి ఇంటిలో ఆయన ఉన్నాడని మనం భావిస్తున్నాం. అయితే ఇంకా ముందుకు చదువుతుంటే కానాను దాసుడగు, చూడండి, కానాను దాసుడగు ఆ జల ప్రమాహం గతించిన తర్వాత నోవాహు 350 ఏండ్లు బతికిను అన్నాడు. అంటే ఆ భూమి అంతా నిండి జల సమూహం ముగించిన తర్వాత 370 ఏండ్లు నోవాహు బ్రతికిను. నోవాహు బతుకుని దినములన్నీ చూడండి, నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. ఎందుకు ఇన్నాళ్ళు బ్రతికాడంటే వారి ఇంటిలో ప్రభు ఉన్నాడు. ఎస్, ప్రభు ఉన్నాడు ప్రియులారా, అందుకే అన్నేళ్ళు అని బ్రతికినాడు. అప్పుడు అతడు, ప్రియులారా, మనం ఒకసారి గమనించాలి ఇక్కడ. ఎందుకంటే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే ఇక్కడ గొప్ప విషయాలు బైబిల్ గ్రంథములో కనబడుతూనే ఉన్నాయి. దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ప్రతి క్రియ పట్ల దేవుడు ఆలోచనకర్తై మనకు సమాధానకర్తగా ఉన్నాడనేది మనం గమనించగలిగి ఉండాలి. ఎందుకంటే ఈరోజు నీవు నేను అనేక ఆలోచనలతో మనం ఉన్నాం. అయితే ఇక్కడ లూకా సువార్తలో కూడా దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాటను మనం ఆలోచన కలుగుంటే 1వ అధ్యాయములోని 30 వచనములోని మనం గమనించినప్పుడు
దేవుడు మాట్లాడుచున్న ప్రతి క్రియ పట్ల గొప్ప క్రియను ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, దేవుడు ఎందుకు అలాగూ మాట్లాడుచున్నాడు అని మనం గమనిస్తూ ఉంటే, ప్రియులరా, దేవుడు చూడండి ఎందుకు అనేక విషయాలతో దేవుడు మాట్లాడుచున్నాడు అని మనం గమనించినప్పుడు, ప్రియులరా, ప్రతి విషయంలో దేవుడు ఆత్మ సంబంధుడై నీతో నాతో మాట్లాడుచున్నాడు కనుక చూడండి ఇక్కడ అంటున్నాడు, మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృపను పొందితివి. ఈ 25వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలు. పిల్లరా, మనం ఒక్క నిమిషం కానీ గమనిస్తే చూడు, నువ్వు గర్భము ధరించి కుమారుని కని యేసు అని పేరు పెట్టిదు. ఇది మొదటి అధ్యాయంలోని మరి 29వ వచనంలో కనబడుతున్న మాటలు. ప్రియులరా, మరి ఇక 30వ వచనంలో మనం ముందుకు అదే కొనసాగించినప్పుడు చూడండి, ఆయన గొప్పవాడై సర్వోన్నతుడు కుమారును అనబడును. ప్రభువైన దేవుడు చూడండి, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం. అంటే ప్రియులరా, ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం మరొకటి ఉందండి ఇక్కడ. ఎందుకంటే దేవుడు ఎందుకు నీతో నాతో ఈ రకంగా మాట్లాడుచున్నాడు అనేది మనం గమనించినప్పుడు, ప్రియులరా, మరి చూడండి, మనము రోమా పత్రికల్లో చూసినా, ఎబ్రీ పత్రికలో చూసినా, అపోస్తులైన పౌలు కొన్ని సంఘాలకి కొన్ని పత్రికలు అందించిన వాడై ఉన్నాడు. ఎలాగు అంటే, యేసు ప్రభు ఇక్కడ మరియా గాబ్రియేలు దూత వచ్చి, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చితువు, నువ్వు మరి బిడ్డను కందువు, ఆయనకి యేసు అని పేరు పెడదువు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఈ భూమి మీద పిలువబడతాడనేది స్పష్టముగా చెప్పబడుతుంది. ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ ఎందుకు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అని భావిస్తే, ఇక్కడ దేవుడు మాట్లాడుచున్న ప్రతి విషయంలో మనం గమనించగలిగి ఉండాలి. ప్రియులరా, ఆత్మ సంబంధమైన క్రియలను, ఆత్మ సంబంధమైన ఆలోచనను మనం నడిచినప్పుడు గమనించాలి. ఇక్కడ తండ్రి, ప్రియులరా, మొదటి పేతురు గ్రంథములోని భక్తుడైన మరి పేతురు గారు మాట్లాడుచున్న ప్రతి మాటను మనం గమనించాలి ఇక్కడ. ఎందుకంటే మొదటి పేతురు భక్తుడైన మాట్లాడుచున్న ఈ మాటలను మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులరా, ఆకారి మాటలను, ఆకారి వచనములను పేతురు గారు మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా ఆదరణ కలిగించేదిగా ఉన్నది. కనుక ప్రియులరా, మనము ఆలోచన కలిగి ప్రార్థించే వారంగా ఉండినప్పుడు దేవుడు అనేక రకాలుగా మనకు అందిస్తున్నాడు. గనుక దేవుని వాక్యమును మనం లోబడి జీవించిన నాడు ఖచ్చితంగా మనము ఆయన ఆలోచనకు బలమును పొందుతూ వారు అవుతాం. గనుక ఆత్మ సంబంధమైన ఫలములు మనం కలిగి లేకపోతే దేవుని సన్నిధిలో చూడండి, మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి చూడండి, ఒకడికొకడు హృదయపూర్వకంగాను మికటమగాను ప్రేమించుము. ఎలయనగా సర్వ శరీరులు అంటే ప్రియుల సర్వ శరీరులు దేవుని పోలి నడుచుకుంటారు. ఎందుకు మాటలు దేవుడు చెప్తున్నాడు అంటే, చూడ ఇక్కడ అంటున్నాడు 19వ వచనంలో, ఆయన జగత్తు పునాది వేయక ముందే యేసుక్రీస్తు వస్తాడని, ఆయన ప్రకటన చేస్తాడని, ఆయన ప్రకటనలు గొప్ప క్రియలను చేయగలడని మనము నమ్మిన వారముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నీవు నేను యేసుక్రీస్తు యొక్క పుట్టుక విషయంలో మాట్లాడుచున్న మాటలను బట్టి మనం ఆలోచించినప్పుడు తన్ను అంటే తనలో నుండి అంటే తన ఎక్కడి నుంచి ఆత్మ సంబంధుడిగా దేవుడు లేపాడో అది గ్రహించుకుని, అంటే మన పితరులు ప్రారంపర్యాయం అంటే మన పితరులు చేసిన విజ్ఞాపన దేవుడు ఆదులో ఆదాముని ఎలాగ ఎంచుకున్నాడు, మనల్ని కూడా అలాగే ఎంచుకుంటాడనేది దేవుని వాక్య ఉద్దేశం. అంటే మనము చరిత్ర కలిగిన వారంగా ఉండాలి. ఇక్కడ చూడండి, యాకోబు యొక్క పేరును లేకపోతే యాకోబు యొక్క మరి యెషయా భక్తుడి యొక్క పేరును
ముద్దైన యెషయా మరి సిగురు నుండి యాకోబు యొక్క మరి వంశావళిని యేసుక్రీస్తు ఉదయిస్తాడని చెప్పుచున్న ఈ భావాలను మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, అసలు ఎందుకు ఈ భూమి మీదకి దేవుడు ఇన్ని తరాలని నడిపించుకుంటూ వచ్చాడు, ఇన్ని తరాలని ఈ రీతిగా ఈ రోజు వరకు వారిని మాటలు మనకు అందిస్తున్నాడు అంటే దేవుని నిమిత్తము ఈ భూమి మీద చీకటి సాతానుడికి ప్రవేశపెట్టినప్పుడు ఆ భూమిలోకి వెలుగు ఎంత కావాలో, ఎంత ప్రవేశించాలో, ఎంతగా నింపాలో అది ప్రజల ద్వారానే దేవుడు ప్రవేశపెట్టాడు. మొదట అసలు వాక్య గ్రంథంలో మనం గమనించినప్పుడు మొదటగా దేవుడు ఈ భూమిని నీటితో శుద్ధిపరచడం. మొదటేమో ఆదిలో ఏదోను తోటలో ఆదాము తప్పు చేశాడు, వారిని శపించి బయటికి నెట్టివేశాడు. అంటే ఆ పరిశుద్ధమైన స్థలం నుండి నెట్టివేయటం జరిగింది. ఓన్లీ అంతవరకు సాతానుగాడు బుద్ధి తెచ్చుకుంటాడంటే తెచ్చుకున్నది, ఇంకా వాడు రెట్టింపు చేశాడు. చీకటి ఆనాడు ఏదోను తోటంతా చీకటి అలముకోక ముందే దేవుడు సాతానును, ఆదామును, అవ్వను, యావత్తు సృష్టిను కూడా ఆ తోటలో నుంచి బయటికి నెట్టేశాడు. సరే, నెట్టేశాడు కదా, అందుకే ఆదామును కొన్ని రీతిలుగా ఆశీర్వదించినప్పుడు దేవుడు ఆశీర్వదించి పంపేశాడు. అయితే ఆ యొక్క తోటలోకి వెళ్ళటానికి ప్రవేశించినప్పుడు ఆదాము అక్కడ ఖడ్గదూతలు, దేవదూతలను ఖడ్గాలు పట్టుకు నిలబడినప్పుడు ఆ స్థలముకు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ప్రయాసపడి పశ్చాత్తాపడదామని ఆశ కలిగి ఉన్నారు. కానీ దేవుడు దీవించాడు. ఎందుకంటే మీరు శ్రమపడి బిడ్డల కంటారు. అలాగే సాతాను గారు అన్నాడు, నీవు ఇంతవరకు కాళ్ళున్నాయి కానీ ఇప్పుడు కాళ్ళకి నేల మీద పాకి మట్టి తిని మన్ను తిని బ్రతుకుదు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రకంగా శంపించినప్పుడు సాతాను గాడు చీకటి కాస్తి పూతుగా ఉన్నది ఈ భూమంతటను ఆవరింపటకు సిద్ధపడిన వాడై ఉన్నాడు. అప్పుడు అయితే వాడు దేవుడు ఈ ఆదామును ఆదాము అవ్వను ఎలాగైతే దీవించడో దీవిస్తున్నారు, బాగున్నారు. కానీ ఇక్కడ ఆదాము కలిగిన మొదటి సంతానము కయ్యేను ఏబుల నుండి వాడు చీకటి నింపటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి చీకటి వస్తూనే ఉంది ప్రియులారా. ఆ చీకటి కాస్తి ఈనాడు ప్రపంచమంతా వచ్చినప్పుడు దేవుడు చూశాడు. చూసినప్పుడు ఇంకా లాభం లేదని ఆనాడు మొదట ఎంచుకున్న ఆదాము చీకటి మాయమయ్యాడు అని ఆదాములో నుంచి మరొక సంతానం ఎంచుకున్నాడు, ఆనోకును. ప్రియులారా, ఆనోకు దేవుని పనిని చేశాడు, దేవునితో నడిచాడు, దేవునితో జీవించాడు. అది చరిత్ర ఎందుకు చెప్తున్నంటే మనకి బైబిల్ గ్రంథంలోని యేసుక్రీస్తు ప్రభు ఏ రకంగా మనకి లోకానికి వచ్చాడు అనేది మొదట మనం చరిత్ర తెలుసుకోగలుగుంటే ఖచ్చితంగా ఈ వాక్యాలకు అర్థము మనకు దొరుకుతుంది. ఆది కాండములో దేవుడు నోవహు కాలమును గురించి ఎందుకు రాశాడు, ఆనోకుని ఎందుకు రాయలేదు, అక్కడక్కడ ఎందుకు సంబోధించాడంటే ఆనోకు బ్రతికిన దినాలు 300 పైగాని దేవునితో జీవించాడు. అంటే ఎన్ని తరాలు బ్రతికాడు, ఎంతమందిని చూశాడు, ఎంత జీవితమును అతను పొంది ఉన్నాడు ఈ లోకంలో మనం గమనించాలి. ప్రియులరా, ఇక్కడ ఆదాము అయితే 950 సంవత్సరాలు బ్రతికినట్లు జీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనకు కనపడుతుంది. ఈనాడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని విషయాలు ఉన్నాయి. అసలే మన పితరులు మానవ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మనం పాపులమే ఎందుకు మారం, పాపమును ఆనాడు పుట్టిన దేవుడు పాపమును తొలగించాగాడు, కానీ ఆ తొలగించే శక్తి మన దగ్గర లేదంటే ఉంది. కానీ ఇది ఉంది. కానీ ఆ మన సాతానుగాడు ఆదిలోనే పరిశుద్ధమైన స్థలములోనే ఆదాము కవ్వకు మబ్బు కల్పించి చీకటి కమ్మి వాడిని మోసం చేసినట్టు ఈనాడు ప్రతి వారిని 100లో 20% జనాన్ని వాడి వైపు తిప్పేసుకుంటున్నారు. ఎస్ ఇలాగన ఇప్పుడు ఈ 80 ఇప్పుడు ఒకప్పుడు తిప్పుకున్నాడు, 20% తిప్పుకున్నప్పుడే దేవుడి భూమిని శుద్ధి చేయడానికి సిద్ధపడ్డాడు, నడుము కట్టాడు ప్రియులారా. అందుకనే నోవహుని ఆనోకుని పరలోకం తీసుకెళ్లాడు. ఆనోకు తర్వాత నోవహుని సిద్ధపరచుకున్నాడు. చరిత్ర చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. చరిత్రలో కొన్ని మాటలే, విలువైన మాటలు, మనుషులకి అవసరమైన మాటలే ఈ గ్రంథంలో రాయబడాయి. కానీ చరిత్ర మనం చదివితే ప్రియులారా, అసలు క్రైస్తవుడిగా అసలు ఎందుకు మనము అసలు క్రైస్తవులంటే మొదట క్రైస్తవుడు కాదు, దేవుని బిడ్డ అనటమే గొప్ప అనేది నేను నమ్ముతాను. ఎందుకంటే ఆ చరిత్ర మనం చదువున్నప్పుడు ఖచ్చితంగా క్రైస్తవుడు అని పిలవబట్ట కాదు, దేవుని సొత్తు అని పిలవటమే
గొప్ప పని. ఎస్, ఇలా అనేక రకాల పేర్లతో మనం పిలువబడుతున్నాం. ఒకడు పలాని వాడిని, ఒకడు మరొకడు పలాని వాడిని, పలాని గ్రామస్తుడని, పలాని ఊరు వాడని, పలాని దేశం వాడని మనం పేర్లు పెట్టుకున్నాం. కానీ దేవుడు దిక్కులు మాత్రమే పెట్టాడు. తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు, పనబడి దిక్కు, ఉత్తరం దిక్కు, ఈ 4 దిక్కులలోనే మనం జీవిస్తున్నాం. 4 దిక్కులకు వెళ్ళి మీరు భూమి మీద సంతానము విస్తారపు చేయమని ఆదాముతో చెప్పినప్పుడు వారి సంతానమును ఈ రీతిగా చేసినప్పుడు నోవహు కాలంలో చూస్తే నిజంగా దేవుని జ్ఞానము ఎంతగా ప్రబలిందో ఆనాడు వారు సాతానుగాడికి ఎంతగా ఆదాము యొక్క ఎంతగా చిక్కుపోయారో. సాతానుకు ఆదాము యొక్క సంతానం అనూకు ఒకడే చేత చిక్కలేకపో ఉండొచ్చు. చిక్కినవాడు ప్రతివాడు కూడా 100 ఏళ్ళు బ్రతికాడు. చిక్కినవాడు అర్ధాయుసుకే చనిపోయారు. అందుకే నా ప్రియమైన కుమార్తె కుమారులారా, ఒకటి మాకు బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవిత ప్రయాణంలో ఎవరికి ఎక్కువగా చిక్కుతున్నారు? ఎవరికి ఎక్కువగా మీరు లోబడుతున్నారు? ఎవరికి ఎక్కువగా మీరు ఆకర్షితులయ్యారు? ఎవరికి దేనికి ఏ రకంగా ఆకర్షితులుగా ఈ భూలోకంలో జీవిస్తున్నారు? ఏమంటే మనుషులుగా బ్రతికిన వాళ్ళు ఈ మనుషుల యొక్క చరిత్రను మనం చెప్పుకుంటున్నాం, దానిని బట్టి నడుచుకుంటున్నాం. నువ్వు చరిత్రను సృష్టించలేవా? దేవుడు నిన్ను చరిత్రను సృష్టించడానికి ఈ లోకంలో నిన్ను మనిషిగా పుట్టించలేదా? పుట్టించాడు. కానీ మనం చీకటికే అలవాటు పడి చీకటిలోనే బ్రతుకుతున్నాం, చీకటికే ప్రయాణపడుతున్నాం. అందుకే యేసు ప్రభు ఇప్పుడు మరలా వచ్చినా కానీ మనము చీకటిని విడిచిపెట్టలేక ఉండలేకపోతున్నాం. కాబట్టి అందుకే దేవుడు పాతాళము అనేది ఒక సృష్టిని సృష్టించాడు. ప్రియులారా, అసలు పాతాళం అనేది భూమి మీద లేదు. ఎప్పుడైతే ఆదామును పాపము అంటే సాతానుగాడు ఆదాముని పాపములో నెట్టివేశాడో అప్పుడు సృష్టించబడింది ఈ పాతాళం. అంతవరకు పాతాళ యొక్క ప్రస్తావం ఎక్కడా లేదు. చరిత్ర గ్రంథంలో పాతాళ గురించి ఎక్కడా రాయబడదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు చరిత్రని ఎందుకు సృష్టించాడు, ఆ చరిత్ర ఎందుకు రాయబడిందంటే మనుషులు దేవునితో ఎలా నడిచారు, మనుషులు ఎలాగ దేవునితో జీవించారు, ఈ మనుషులు దేవునితో ఎలా ప్రవేశించారు అనే చరిత్ర అనేక రకాలుగా ఉంది ప్రియుల. అయితే దేవుడు ఎవరు చరిత్రను మేరలేదు. మొదట ఒక చరిత్రకారుడిగా చిత్రించబడాలంటే మొదట అతడు తన చరిత్ర కంటే తన పితరుల చరిత్ర తెలుసుకునే దేవుడిని వెంబడించిన వారు చాలా మంది చరిత్రకారులు అయి ఉన్నారు. ఈనాడు నీవు నేను చరిత్ర తెలుసుకోకుండా, దైవిక చరిత్ర తెలుసుకోకుండా, మన పితరుల చరిత్ర తెలుసుకోకుండా దేవుని వెంబడించటం వల్ల అది ప్రయోజనం ఉంటుందంటే కొంతవరకే ఉంటుంది తప్ప కొంతవరకు. అందుకే అని అంటున్నాడు, ఈ 12 గోత్రాల్లో మనము ఏ గోత్రానికి సంబంధించిన వారమో ఒక్కసారి మనం గమనించాలి. బెంజమేనా, లేకపోతే యేసేపు గోత్రమా, లేకపోతే యేసేపుకు యాకోబుకున్న 12 కుమారులు ఏ గోత్రం కుమారులుగా మనం ఉన్నాం? ప్రియులారా, మనం ఒకసారి ఆలోచించండి. గోత్రాలు అనేది ఈ భూలోకంలో లేవనుకున్నా కానీ గోత్రాలు ఉన్నాయి. నీవే గోత్రం సంబంధించిన వాడు? గోత్రం అనేది నీ ఇంటి పేరు, నీ ఊరు పేరు, నీ ప్రాంతం పేరు. మొత్తం గోత్రం అంటే పరలోకీయ గోత్రం అయి ఉన్నావా? ఇలాగా చాలా మంది అంటారు, మనం ఎక్కడైనా నేను అంజుడిని కాబట్టి, అంజు జీవితం నుంచి వచ్చాను కాబట్టి నేను అర్చన చేయించుకున్నప్పుడు మొదట పంతులు గారు అడిగారు, నీ గోత్రం ఏంటని. ప్రియులలా, మా గోత్రం చెప్తే గోత్రం యొక్క పేరును బట్టి అర్చన చేసేవాడు. అలాగే గోత్రం అనేది ప్రాముఖ్యం. మనం గోత్రం ఏంటో మనం తెలుసుకోం. చరిత్ర గోత్రాన్ని చాలా గుచ్చించి చెప్తుంది. గోత్రం అనేది యేసుక్రీస్తు సింహగోత్రం అంటాం, ఆ దావీదు గోత్రం అంటాం, యేసేపు గోత్రం అంటాం. ఎందుకు ఈ గోత్రాల పేరు దేవుడు ఏం చెప్పిన? గోత్రం అనేది మనిషికి మూల బలమైనది. కాబట్టి గమనించండి, ఈ 12 గోత్రాల యొక్క పురుషుల్లో మనము వారి సంతానమై ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఈరోజు వింటున్న నీవు నేను దేవుని యొక్క సన్నిధి ఏ గోత్రానికి సంబంధించుక దేవుడు నా రక్షణకర్తలై నా బిడ్డల మీరు నా గోత్రం అంటే క్రీస్తు గోత్రం కలిగిన సంతానము. ఇప్పుడు మనము ఏ కాలం? వెలుగు కాలము, సువార్త కాలంలోకి వచ్చేసాం. ఏ కాలం? ఈ నెల వెలుగు కాలము, సువార్త కాలం. అంటే ఆనందము. వెలుగులు అంటే రంగులను చక్క లైటింగ్లతోనూ బోధలు బోధిస్తూ స్వార్థ ప్రకటించి చక్కటి ఆనందంతో ప్రకటించుకునే కాలం. ఈ కాలంలో మన గోత్రాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసుక్రీస్తు గోత్రం ఏది అంటే పరలోక సింహాన గోత్రం. అంటే
దేవుడైన యెహోవా గోత్రము ఏమంటే ఆయన మాటలు అనేక రకాల ఉన్నాయి గోత్రం అనేది. అయితే ప్రియులారా, ఈరోజు నీవు నేను వింటున్న ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అందించి ఆయన బలమైన ఆత్మతో నింపును గాక. ఆమేన్. ప్రార్థించద. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల మా రక్షక నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ బిడ్డలతో మాట్లాడుచుండగా నీ ఆత్మ నడిపింపు నాకు మాకును తోడుగా ఉంచి మహిమ పొందమని రక్షకుడును యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును అడుగుచు నాయన మా జీవిత గోత్రములు ఎటువంటిదో ఇదిగో దావీదు గోత్రమును, యేషేబు గోత్రమును, యెషయా గోత్రము అనే గోత్రములు చెప్పుకుంటున్నామే. ఈ గోత్ర తలంపులను మేము కలిగి అటు సింహాసనము రాజు సింహాసనం గోత్రము కలిగిన వారముగా ఉండగల కృపను అందించి మహిమ పొందమని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా సహాయము సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.